Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. 700 శ్లోకాలు కంఠస్థం వచ్చండి తాత్పర్యంతో సహా కంఠస్థం. ఇప్పుడు మీకు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే అని ఏబిఎన్లో ఆ ఇంటర్వ్యూ జరుగుతోంది. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇంకా పూర్తవలేదా అన్నారు ఆయన, రాధాకృష్ణ. కాలేదండి అని. ఎలా అవుతుంది అని, దీనికి ఇంకా ఫండ్ వస్తే కానీ కాదు, కానీ వస్తుందని నమ్మకం ఉంది. నేను ఇక్కడి నుంచి కూడా అర్థిస్తున్నాను ఈ చూసే జనాల్ని అని. అంటే అలా ఆ ఇంటర్వ్యూ చూసిన లక్షల మందిలో ఒక మహానుభావుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ డే రాధాకృష్ణ గారికి ఫోన్ చేశాడు. గంగాధర శాస్త్రి గారి భగవద్గీత ఆగదు, ఇలాంటివి సాగాలు కానీ ఆగకూడదు. రెండవది, ఇట్లాంటి దానికి సహకరించండి అని వాళ్ళు మన సీటు దగ్గరకు వచ్చి నిలబడి అర్థించి దండం పెడితే జాతికి అవమానం. అది ఇట్స్ అవర్ ప్రాపర్టీ. భగవద్గీత అనేది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన జ్ఞాన సంబంధమైన ఆస్తి. మన ఆస్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు లైఫ్ అంతా పణంగా పెట్టి. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి సహాయం చేయాలి కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడిగితే జాతికి శాపం అండి అన్నాడండి ఆయన. ఆయనంత సంస్కారం చూడండి. నెక్స్ట్ డే రాధాకృష్ణ గారు ఫోన్ చేశాడు. ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన మాట అన్నారో, అయితే మనం వెళ్ళి ఇచ్చేద్దాం అన్నాడు ఆయన. ఎంత కావాలో కనుక్కోండి అన్నాడు ఆయన. రాధాకృష్ణ గారు నాకు ఫోన్ చేసి మనకి ఎంత కావాల్సి ఉంటుంది అన్నాడు. అంటే నేను చెప్పడానికి కూడా నాకు భయం వేస్తుందండి. ఇప్పటిదాకా ఎంత అయిందో మళ్ళీ అంత అయితే కానీ ప్రాజెక్ట్ కాదు. ఆ మధ్యలో మీకు చెప్పిన ఆయన ఏదో 5 లక్షలు 10 లక్షలు అనుకుని నేను చేసేస్తానని ఆయన ముందుకు వచ్చి ఉండొచ్చు. ఇంత చెప్తే ఆయన షాక్ అయ్యి మన వల్ల కాదులేండి అని అంటే బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే బాధపడ్డాం, ఎందుకంటే ఆయనకి ఏం కావాలో అడిగాడు ఆయన. ఏం కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం కావాలో మీరు చెప్పండి అంతే, ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయనకు సంబంధించింది అన్నాడు ఆయన. అంటే ఇంత కావాల్సి వస్తుందండి అంటే ఆ తర్వాత ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, అయితే ఆయన ఒకసారి థియేటర్కి ఆహ్వానిద్దాం. థియేటర్కి వచ్చాడండి. థియేటర్కి వచ్చి భగవద్గీత ఒక చాప్టర్ విని ఆ 1.5 crore సింగిల్ చెక్ అక్రాస్ ది టేబుల్ ఆయన ఇచ్చేసి దండం పెట్టి వెళ్ళిపోయాడండి ఆయన. నా పేరు కూడా ఎక్కడా వేయక్కర్లేదు, మీరు నేను చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మంచికి ప్రపంచం సహకరిస్తుందా సహకరించదా? 100%. 50,000 ఇచ్చి 5 లక్షల పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేసే 50 లక్షల పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేసే ఈ రోజుల్లో 1.5 crore కూడా చెప్పొద్దు, నా పేరు చెప్పొద్దు. 1.5 crore. మా ఇంట్లో ఆయన గొప్ప మాట అన్నాడు, భగవద్గీత కనుక నేను సంపాదించిన ధనాన్ని భగవద్గీతకు అందించకపోతే నా ఆస్తికి నా సంపదకి అర్థం లేదండి అన్నాడండి ఆయన. ఆయనే విశ్వేశ్వరరావు గారు, నవయుగ విశ్వేశ్వరరావు గారు. ఆ మహానుభావుడే కాళహస్తిలో శ్రీకృష్ణదేవరాయలు కట్టిన గాలిగోపురం కూలిపోతే 60 కోట్లు సింగిల్ ఇండివిజువల్ 60 కోట్లతో ఆయన గాలిగోపురం రీసెంట్గా కట్టించి ఇచ్చాడు ఆయన. ఉన్నారు మహాత్ములు ఉన్నారు, దైవ సమానులు ఉన్నారు. ఆయనకి ఎన్నిసార్లు, ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్తే కుదురుతుందండి? ఎట్లా, ఏ రూపంలో థ్యాంక్స్ చెప్పగలం? 1.5 crore థ్యాంక్స్ అనేస్తారా? రుణం తీర్చుకోలేదు. కానీ ఒక విషయం చెప్పండి, ఒక పక్కన ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ వచ్చారు, మధ్యలో మెయిన్గా ఇలాంటి మాటలు అంటే సూటిపోటి మాటలు లైక్ భగవద్గీత ప్రాజెక్టులో ఎంత సంపాదించారు, లేకపోతే భగవద్గీత ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని ఎంతెంత ఆస్తులు కూడా పెట్టుకున్నారు, లేకపోతే భగవద్గీత చేస్తే చనిపోతారు, ఇలాంటివి. అంటే అసలు భగవద్గీత అనే దాని మీద అందరికి ఒక ఒపీనియన్, ఇది చనిపోయినప్పుడే పాడతారు ఆ శ్లోకాలన్నీ, మామూలు అప్పుడు కాదు అనేది. సో ఇలాంటి రకరకాల ఇవి ఉన్నాయి, అపోహలు అనొచ్చు మనం, అపప్రదలు. సో వీటన్నిటిని మీరు ఎట్లా ఫేస్ చేశారు? ఈ సబ్జెక్ట్ లోకి దిగినప్పుడే శ్రేయాంసి బహువిఘ్నాని ఒక అత్యద్భుతమైన కొటేషన్. ఎన్నో విఘ్నాలు ఉంటాయి, మీరు ఉత్తమమైన లక్ష్యం చేరుకోవడానికి మీరు వెళ్తున్నప్పుడు ఎన్నో పరీక్షలు ఉంటాయి. తట్టుకుని నిలబడగలిగితే అదే ఉత్తముడు మధ్యముడు అధముడు అని. తట్టుకుని నిలబడితే నీకు అల్టిమేట్ ఇంకా మోక్షమే, అల్టిమేట్ శాశ్వతత్వమే. ఈ ప్రపంచంలో ఇచ్చినవాడు మిగిలిపోయాడు కానీ తీసుకునేవాడు ఎవడు మిగల్లా.
రాముడు ఇచ్చేశాడు, బలి చక్రవర్తి ఇచ్చేశాడు, శిబి చక్రవర్తి ఇచ్చేశాడు, నాదేం లేదు అంతా నీదే అన్నాడు. నాదేని ఎలా అంటామండి? అసలు ఎంతకాలం బతుకుతామండి? నువ్వు బతికే 60-70 సంవత్సరాలు మొత్తం నాది అని ఎలా అంటావు? నాది అనుకున్నదన్నీ ఇక్కడే వదిలేసిపోతున్నప్పుడు నాది ఎలా అవుతుంది? నీదంటే కొంతకాలమే అనమాట. కొంతకాలంతో నీది ఎలా అవుతుంది? నీది అని అనుకుంటున్నావు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లాయర్ ఆర్ ఇంజనీర్ ఆర్ ఎ పొలిటీషియన్, నువ్వు వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, శాశ్వతంగా ఉండిపోవాలంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ ఫస్ట్ చదువు. ఏది శాశ్వతం తెలుస్తుంది, పని శాశ్వతం. కానీ ఒక విషయం చెప్పండి, భగవద్గీత ప్రాజెక్ట్కి అసలు 3 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది అని ఐబ్రోస్ రేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏముంది, అది ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి పాడటం, అది ఆయనకు వచ్చిన విద్యే, అది పాడటం, దానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమీ లేవు, అది జస్ట్ రికార్డ్ చేయటం, దానికి అంత ఎందుకు అవుతుంది అని ఒక ఐబ్రోస్ రేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చేసిన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్ మంచి ప్రశ్న ఇది. చేసిన వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నవాళ్ళు థియేటర్కి వచ్చిన తర్వాత కరెక్ట్ అండి, దీనికి ఇంత టైము ఇంత ఖర్చు అవుతుందంటే మాకు ఇప్పుడు అది ఖచ్చితంగా నమ్మబుద్ధి అవుతుంది అని వీళ్ళే అలా అన్నారు. దానికి కారణం ఏంటంటే దీని మీద చేసిన రీసెర్చ్ వర్క్ చాలా సంవత్సరాలు చేశాం. సంవత్సరాలు చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళి నేను పాడిన తర్వాత పాడేసిన కొన్ని సంవత్సరాల పాటు సంవత్సరంన్నర పాటు పాడేసిన మొత్తం 700 శ్లోకాలని నేను తంబూరా వేసుకుని పాడేశానండి. ముందు నేను ఒక్కనే. థియేటర్కి అయితే మీరు గంటకు 1000 రూపాయలు కట్టాల్సిందే. సంవత్సరాల తరబడి గంటకు 1000 రూపాయలు ఎందుకు కాదు? యూనిట్ అది ఎందుకు కాదు? ఎంతమందిని పోషించాలి? రెండవది, ఈ పాడేసిన తర్వాత మొత్తం పాడిన తర్వాత గతంలో వచ్చిన భగవద్గీతల్లో చాలా దోషాలు ఉన్నాయి, ఉచ్చారణ దోషాలు ఉన్నాయి అని అన్నవాళ్ళవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని దీని మీద ఒక రీసెర్చ్ లాగా చేసి దీన్ని భవిష్యత్తులో ఎవరన్నా దీన్ని మళ్ళీ కొత్త టెక్నాలజీలో భగవద్గీతని పాడాలనుకునే వాళ్ళకి ఇది మార్గదర్శకంగా ఉండాలి. ఘంటసాల గారి భగవద్గీత నాకు ఎట్లా మార్గదర్శకం, ఈ భగవద్గీత జనాలకి మార్గదర్శకంగా ఉండాలి. మామూలు సినిమా ఇప్పుడు నెల రోజుల్లో తీసేసే సినిమాకి 2-3 సంవత్సరాలు తీసే సినిమాకి మీకు బడ్జెట్లో తేడా ఉండదు. అంటే పర్ఫెక్షన్లోకి వెళితే మీకు చాలా టైం తీసుకుంటుంది. చాలా టైం అంటే చాలా ఖర్చు. మీరు చెప్పిన ఈ 2.5 కోట్ల ఈ ప్రాజెక్టు నేనేమీ తీసుకోకుండా సింగర్గా, నేను మ్యూజిక్ డైరెక్ట్ చేసినందుకు తీసుకోకుండా, ఓన్లీ రికార్డింగ్ థియేటర్, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్, ఓన్లీ యూనిట్, 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్, దానికి అంత ఖర్చు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఎందుకు కాదు? మొత్తం పాడేసిన తర్వాత మీరు మొత్తం పాడి తీసుకొచ్చిన తర్వాత మేము తప్పులు ఏమన్నా ఉంటే చెప్తా ఉన్నారు. పుల్లెల శ్రీరామచంద్రుడు అనే మహాత్ముడు, ఆయన భారతదేశానికి, ఆయన పద్మశ్రీ, భారతదేశానికి సంస్కృతంలో దిక్సూచి. ఓకే, ఆయనకి పద్మశ్రీ, ఆయన వెళ్ళిపోయే సంవత్సరం ముందు పద్మశ్రీ ప్రభుత్వం ప్రకటించింది. సో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, ఆయన పాదాల దగ్గర కూర్చొని మీరు విని మీరు కరెక్ట్ చేయండి మహాత్మా. ఆయన 700 శ్లోకాలు విని 674 తప్పులు చెప్పారు ఆయన. ఇప్పుడు నేను ఉండాలా, పారిపోవాలా, నేను ఆత్మహత్య చేసుకోవాలా, డిప్రెస్ అయిపోవాలా, నాకు అప్పటి వరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళు, విరాళాలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి నేను అట్లా అనుకునేవాడిని. ఇల్లమ్మేసి డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసి అందరికీ పంచిపెట్టేసి నేను చేయగలనుకుని దిగా సంవత్సరంలో. నాకు అర్థం కావట్లేదు, ఇది ఎంతకాలం తీసుకెళ్తుందో తెలియట్లేదు. తప్పు అని చెప్తే నేనేమో సరి చేయకుండా ఇది ఎవరికి తెలుసులే అన్నట్టుగా నేను రికార్డ్ చేసే మెంటాలిటీ కూడా కాదు. మీరు తప్పని చెప్తే నేను థియేటర్కి అవన్నీ తీసుకెళ్ళి రికార్డ్ చేసేంత వరకు నా మనశ్శాంతి ఉండదు. నేను ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా ఈ ఒక తప్పు, ఇప్పుడు బ్రహ్మ అని ఉంది అనుకోండి, బ్రహ్మ అని పాడాలన్నారు అనుకోండి, అట్లాంటి బ్రహ్మలు భగవద్గీతలో 400-500 ఉంటాయి. ఒక తప్పు చెప్తే 500 కరెక్ట్ చేయాలి. ఇంకో దోషం ఏదైనా చెప్తే మళ్ళీ 600 కరెక్ట్ చేయాలి. అంటే మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఈ మొదటి నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా అసలు హెవీ డిప్రెషన్ నాకు ఇంటికి వెళ్తే నిద్ర పట్టేది కాదు. డైరెక్ట్గా నేను మేడ మీదకి వెళ్ళిపోయి చెప్పులు విడిచేసి కాళ్ళు కడుక్కొని మేడ మీదకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని అట్లా ఆకాశంకు చూస్తుండేవాడిని. ఒక సైకోలాగా ఉండేవాడిని, ఒక మూడీగా ఉండేవాడిని. ఒక్కోసారి నిద్రపోతే నేను తెల్లారి ఇప్పుడు మళ్ళీ బతుకు మీద భయం ఒకటి. ఇంత చేస్తున్న టైంలో మధ్యలో కనుక ఏదన్నా అయిపోయి నేను పోతే, శాల్తీ గలంత అయితే ఈ ప్రాజెక్ట్ ఎవడు చేస్తాడు? నేను ఘంటసాల గారి పాటలు నేర్చుకుంటున్నప్పుడల్లా, పాడుతున్నప్పుడల్లా, స్టేజ్ మీద పాడుతున్నప్పుడల్లా ఘంటసాల గారిని ఒక పాట పాడుతుంటే అంత ఆనందం, ఆయన పాడుతున్నప్పుడు ఎంత ఆనందం అనుభవించాడో తెలియదు, కానీ ఆ పాట స్టేజ్ మీద పాడుతున్నప్పుడు అంతకంటే రెట్టింపు ఆనందం అనుభవిస్తూ ఉంటామండి. అది ఆ ఒక్క పాటలోనే దొరికింది. ఎందుకంటే మిగతా పాటలు జోలికి పోవడానికి కారణం అవేవి ఆనందాన్ని ఇవ్వాలా నాకు. సో అలా పాడుతున్నప్పుడు ఎంత ఇచ్చిన ఆయనకి, ఎంత నాకు ఇచ్చిన ఆయనకి నేను తిరిగి ఏమి ఇవ్వగలను?
ఇదొకటి నేను ఖచ్చితంగా పాయింట్ పెట్టుకున్నానండి. అది టార్గెట్. ఘంటసాల గారి పాటలు చాలా లక్షల మంది సింగర్స్ పాడుతున్నారు, తిరిగి ఆయనకి ఎవరన్నా ఇస్తున్నారా? ఇవ్వడం అంటే ఏంటి? Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.